తెలియజేస్తున్నాం. ఎలాగో అన్నా మంచిది, ఈ మూడే వచ్చినాయి. ఈ హార్పిక్లో చంపేసింది, బకెట్లో దోసేసింది, ఈ చంపేస్తున్నారు కదా, అవి కూడా మా మీద వేసిన ఆశ్చర్యం లేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలని చెప్పి మొగుళ్ళు చంపేస్తాం కదా, హార్పిక్లు వేసి చున్నీలు వేసి, అవి కూడా మా మీద చెప్తారేమో చూడండి నువ్వు. ఎందుకంటే ఎక్కడో ఏమైనా విషయాలు మాకే సంబంధం అన్నా. ఇప్పుడు సాయి తేజ్ చనిపోయాడు, కేసు జరుగుతోంది, నాగరాజ్ సీఎం రిమాండ్కి ఇచ్చాము, విచారణ జరుగుతోంది, శిక్షలు పడతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధము? డిప్యూటీ సీఎంలు వీళ్ళు కావాలంటే ఎక్కడో ఏలూరులో సభ పెట్టి మమ్మల్ని తిట్టడం ఏంది? ఎక్కడో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఏంది? కర్నూలులో జరిగితే ఎవరున్నా వీళ్ళందరూ? అసలు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ. ఇంకెవరు నాయకులు కనిపించారు వీళ్ళకే? అన్న ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు, కేసు కట్టచ్చు, విచారణ జరుగుతుంది కదా. మరి వెనకాల ఎవరు ఉండరు, వెనకాల ముందు ఏమి ఉండరు. మళ్ళీ దీన్ని లోడుకుంటూ పోతే ఇంక అడుగుపోతుంది. వెనకాల ముందు ఎవరు ఉండరు. కానీ ఆమె ఫిర్యాదు చేసి ధైర్యం చేసింది, గత ప్రభుత్వంలో చేయలేదు. కానీ మేము మా ప్రభుత్వం చూసినారా, డిప్యూటీ సీఎం మీద కూడా కేసు కడతాం మేము. అలాంటి మా గొప్ప ప్రభుత్వం చెప్తున్నాం మేము. ఇప్పుడు ఈయన వైసీపీ కదా, ఈయన వేరే పార్టీలో ఉన్నాడా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో పార్టీలో ఉన్నాడా? కాక్రోచ్ గిక్రోచ్ లేదు కదా. ఈయన ఎవరు? ఈయన వైసీపీ కాదని చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం. ఈయన వైసీపీ కదా, మీ యూత్ వింగ్ ప్రెసిడెంట్, ఈయన మీ ఫైర్ బ్రాండ్ అంబాసిడర్, మా ఆంటీ అల్లుడు. సారీ, మా ఆంటీకి అల్లుడు అంటుందేమో, అల్లుడు అంటాడు. కాబట్టి ఆయన ఇతను పక్కన ఉన్నాడు కదా, రిసీవింగ్ మీటింగ్లో అందరూ ఉన్నారు కదా. కాదని చెప్పండి, వచ్చి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రుడు చెప్పండి అతను మా పార్టీ కాదని. అతనే అన్ని చోట ఉంటాడు, అతనే రావంతో ఉంటాడు, ఈడ ఉంటాడు. ఏందన్నా ఇవంతా? ఇంత ఈరోజు జనరేషన్లో కూడా ఇంకా కూడా తప్పించుకోండి టీలో. పాపం బీజేపీ వాళ్ళకి రాముడు తిట్టింది చూసినట్లు వినిపించేట్లు లేదు. నేను దీని మీద రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి. బీజేపీ పెద్దలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీనే కాదన్నా, ప్రతి హిందూ స్పందించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నేతలు స్పందించాలి. వాళ్ళకి